గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి హత్య కేసులో కరీంనగర్ పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరణించి వారం రోజులు గడుస్తున్నా నిందితుల్ని అరెస్టు చేయకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పైగా నిందితుడికి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సామాన్యులకి పోలీసులు న్యాయం చేయలేరని స్పష్టమైందని ఆరోపిస్తున్నారు. భర్తని కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా అగుపిస్తోంది. ఇప్పటి వరకు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడంతో రాజకీయ ఒత్తిడికి తలొగ్గినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడితో పాటు మరికొందరిపై మరణ వాంగ్మూలంలో స్పష్టంగా చేర్చినా అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు వాగ్మూలం అందించారని, అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 రోజులు గడుస్తున్న కేసులు నమోదు చేయకపోవడంపై పోలీసులపై ఉన్న ఒత్తిడి స్పష్టమవుతోంది. కాగా మానకొండూరు ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏ ఇతర నిందితులు కలిసి రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించారంటూ మాజీ ఎమ్మెల్యే రసబి బాలకిషన్ ఓ వీడియో విడుదల చేశారు. జడ్జికు అందించిన మరణ వాంగ్మూలంలో స్పష్టంగా ఎమ్మెల్యే అనుచరుడు మురళీధర్ రెడ్డితో పాటు వడ్లూరి గ్రామానికి చెందిన సాదిక్తో పాటు ఆయన అనుచరుల పేర్లు చేర్చారని రసమై కోరారు. ఇంతవరకు అరెస్టు చేయకపోవడం ఏంటని ఏసీపీని ప్రశ్నించారు. మరణ వాంగ్మూలం కన్నా ఇంకా సాక్ష్యాలు ఏముంటాయని అడిగారు. అట్రాసిటీ కేసు నమోదు చేయించి పక్కా ప్లాన్ ప్రకారమే తనంతట తాను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. పైగా నిందితుడు మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉండడం సిగ్గుచేటన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే సతీమణి అనురాధకు చెందిన అంకిత హాస్పిటల్లో నిందితులను దాచిపెట్టారని ఆరోపించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే కవ్వంపల్లి బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని అడిగారు. ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మురళీధర్ రెడ్డి ఇతరులపై కేసు నమోదు చేయాలన్నారు. వారిని అరెస్టు చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు. చావు కారణమైనటువంటి వాళ్లను మరణ వాంగ్మూలంలో స్వయంగా రాజేందర్ రెడ్డి గారే జడ్జి గారికి, హాస్పిటల్లో జడ్జి గారికి మరణ వాంగ్మూలం ఇవ్వడం జరిగినది. నా చావుకు ముఖ్యమైనటువంటి కారణము మురళీధర్ రెడ్డి గారు, వారు ఎమ్మెల్యే గారికి అత్యంత ఆత్మీయుడైనటువంటి పిఏ గారు, అలాగే వడ్లూరుకు సంబంధించినటువంటి సాదికు ఆయన అనుచరులు, వీలే నా మృతి కారణమని చెప్పేసి జడ్జి గారికి చెప్పిన తర్వాత కూడా 5 రోజులైతా కూడా ఇప్పటికీ అరెస్టు చేయలేకపోవడంలో ఉన్నటువంటి మతలబేందో మాకు అర్థం కావడం లేదు. మేము గౌరవనీయమైనటువంటి ఏసీపీ గారికి కానీ మేము ఒకటే మాట అడగదలుచుకున్నాం. మీరు ఆ రోజు చెప్పారు వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పినారు. మళ్ళీ ఇవాళ మీకు ఇంకా ఏం ఎవిడెన్స్లు కావాలి? ఎవిడెన్స్లు అనేటివి కనబడుతూనే ఉన్నది కదా. అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికివాడు కాదు, చేసుకోవాల్సినటువంటి ఆగత్యం గాని రాజేందర్ రెడ్డికి లేదు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్లే కిరోసిన్ పోసేటట్టు చేసి తనంతా తాను పోసుకునేటట్టు చేసి ఆత్మహత్యకు పురిగొల్పినటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. వాళ్ళ భార్య కూడా ఆరోపించినది ఈ కెమెరాలన్నీ చెక్ చేయాలని చెప్పేసి. దీనికి ఒక్క మురళీధర్ రెడ్డి గారు వెనుక ఇలా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి విషయం కూడా స్పష్టం అవుతున్నది. ఎందుకంటే అరెస్టు చేయలేకపోవడంతో మేము ఒక్కటే మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా ఎంత బాధకరమైన విషయం అనంటే, చచ్చిపోయిన ఇంటికాడ ఒక్కరు దిక్కులేరు, చంపిన ఇంటికాడ ఇలా పోలీసుల బందోబస్తు పెట్టి గుండ్లపల్లి ఇక్కడ కాపలా కాస్తున్నారు. నేను చెప్తా ఉన్నా, ఇబ్రాహీంపట్నంలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించినటువంటి అనురాధ మేడం గారు పర్యవేక్షణ చేస్తున్నటువంటి హాస్పిటల్, అంకిత హాస్పిటల్ ఇబ్రాహీంపట్నంలో వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళండి, ఎక్కడ మనం తీసుకొచ్చి అప్పచెప్పంటే అప్పచెప్తాం మేము, మీరు మీతో కాదు అనంటే. ఇంత అన్యాయం ఏందనండి, ఇంత అలసత్వం ఏంది? ఇలా తిరుగుతా ఉన్నావు, కనీసం నేనున్నానన్నటువంటి భరోసా నీకు సంబంధమే లేకపోతే ఇలా సర్పంచ్ మమత గారిని ఎందుకు పరామర్శకు వెళ్ళలేదు? నీకు చెప్పులతో కొడతారని చెప్పేసి, నేను తరిమి కొడతారని చెప్పేసి ఇలా నువ్వు భయపడుతున్నావు అంటే దీని వెనుక నువ్వు ఉన్నావంటే మేమందరం భావించుకుంటా ఉంటున్నాం.